ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంతకుముందు అంతా కూడా చీకటి ఆవరించి ఉంది. చీకటిలో వెలుగును కలిగింప చేయాలని దేవుని ఉద్దేశమైంది. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు తను అంతటా కూడా విస్తరింప చేయాలని దేవుడు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగింది. ప్రియులారా, ఈరోజు నీవు నేను కూడా లోకమునకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన వాక్యము వెలుగు కాబట్టి కీర్తన 119, 130లో రాయబడిన విధంగా నీ వాక్యములు వెల్లడి అగుని చోట వెలుగు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రతి మనిషిని కూడా ఆయన తన మాట ద్వారా అనగా వాక్యము ద్వారా వెలిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము చీకటిని విడిచిపెట్టి ఆ వెలుగుని కలిగి నిరంతరము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. ప్రియులారా, ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటే సమస్త సృష్టికి ఆధారమైంది. ప్రియులారా, 33వ కీర్తనలో 9వ వచనంలో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయను అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ మాటకు లోబడి ఆ వెలుగులో నిలిచి వెలుగైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.